మరొకరికి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడితో ప్రార్థిస్తున్నాను. నేను ఆలస్యం చేయకుండా మంచి టిప్స్ అయితే చెప్దామని అనుకుంటున్నాను. అయితే కలబంద గురించి ఎంతమందికి తెలుసు తెలియదు నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే నేను చెప్పబోయే విషయాలు వింటే అసలు కలబంద చెట్టు నాటడం మొదలు పెడతారు. ఇంట్లోనే ఒక తొట్టిలో కలబంద చెట్టు మంచిగా పెట్టుకోండి. అప్పుడైతే మనకు అది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో అసలు చెప్పలేము. అలాంటి కలబందను మరి మీరెందుకు పెట్టుకోరు? ఖచ్చితంగా ఒక తొట్టి తెచ్చుకొని పెట్టుకోండి. ఇప్పుడు కలబంద ప్రయోజనాల గురించి చెప్పుకుందాం. కలబంద కలబంద అసలు ఎలా యూజ్ అవుతుందంటే మన చర్మానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది. అది ఎలా అంటే మనం కలబందను మంచిగా ఇట్లా తొక్క తీసి లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జును ముఖానికి కనుక అప్లై చేసి మంచిగా ముఖానికి చేసుకున్నట్లయితే అది ఒక మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడుతుంది. స్మూత్గా చాలా బాగా అవుతుంది మీ ముఖం. ఇంకా ఏంటంటే మీ ముఖము మొటిమలు మచ్చలు ఇలాంటివి కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కలబందను ముఖానికి అప్లై చేసినట్లయితే మీ ముఖం పైన ఉన్న మచ్చలు అండ్ మొటిమలు కూడా పోతాయి. ఇంకా ఏంటంటే కలబందను మంచిగా రోజ్ వాటర్ కలుపుకొని మంచిగా ముఖానికి అప్లై చేసినట్లయితే మీ ముఖం అనేది గ్లో వచ్చి మంచిగా మిలమిల మెరుస్తుంది. ముఖానికి ఉన్న ఏంటంటే అది మనకి పౌడర్లాగా పట్టుకుంటుంది కదా ముఖానికి నల్లగా, అలాంటిది కూడా పోతుంది అనమాట. రోజు వాటర్ కూడా మంచిగా ముఖాన్ని రుద్దుకొని 20 నిమిషాల తర్వాత, ఇవన్నీ ఏదైనా సరే నేను ఫస్ట్ చెప్పినవన్నీ ఒక 20 నిమిషాల తర్వాత చేసినట్లయితే మరి మీ ముఖం అనేది మంచిగా మెరుస్తుంది. మరి ముఖానికైనా ఇంకా కళ్ళకు లేదా అనుకుంటున్నారా? కళ్ళకు కూడా కళ్ళకు కూడా మనము ఏం చేయాలంటే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం సెల్ ఫోన్ చూసుకుంటాము. అంతేకాకుండా ఇంకా చాలా రకాలుగా నిద్రలేమి బాధపడుతుంటాము. అలాంటప్పుడు మన కళ్ళకు అసలు ఏంటంటే నల్లబడుతూ ఉంటాయి కళ్ళ చుట్టూ. అలాంటప్పుడు ఏం చేయాలంటే మంచిగా ఆకులు మధ్యలో కట్ చేసుకొని కళ్ళ చుట్టూ రాసుకొని ఒక అరగంట తర్వాతనో ఒక 20 నిమిషాల తర్వాతనో చల్లటి నీటితో కడిగినట్లయితే మీ కళ్ళు మంచిగా గ్లోగా తయారవుతాయి. ఇవి రోజు కానీ ఇప్పుడు నేను చెప్పిన రోజు కానీ లేకపోతే దినం తప్పేసి దినం కానీ ఇలా చేసినట్లయితే మీకు బాగా యూజ్ అవుతాయి. ఇక జుట్టు విషయానికి వస్తే మంచిగా జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, తర్వాత జుట్టు రాలకుండా ఉండాలన్నా, జుట్టు షైనీగా ఉండాలన్నా ఏం చేయాలంటే ఏం లేదు, మంచిగా కలబంద గుజ్జును మంచిగా పేస్ట్ లాగా చేసుకొని దాన్ని తలకు అప్లై చేయండి. అప్పుడు మంచిగా మన జుట్టు షైనీగా మెరుస్తుంది. మంచిగా పెట్టుకొని ఒక అరగంట తర్వాత ఒక అరగంట సరిపోతుంది. అరగంట తర్వాత తలస్నానం చేసినట్లయితే మీ జుట్టు తలతల మెరుస్తూ ఉంటుంది. మరి ఇంతేనా? ఇంకా ఏమన్నా ఉందా అంటే మీకు కడుపులో అజీర్తి ఇతర రకాల సమస్యలు ఉన్నట్లయితే, జీర్ణక్రియ సమస్యలు ఉన్నట్లయితే కొంచెం అలవీరను ఒక చిన్న స్పూను తాగినట్లయితే మీకు కడుపులో ఉన్న అజీర్తి అవన్నీ తగ్గుతాయి. ఇవి డాక్టర్ సలహాతో మాత్రమే వాడండి. అంటే ఈ అలవీరా జ్యూస్ అనేది డాక్టర్ సలహాతో మాత్రమే వాడండి. ఇంకా ఏంటంటే మనం ఎండకు పోతూ ఉంటాము, మన స్కిన్ అనేది అక్కడ నల్లబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏం లేదు, అలవీరను తీసుకొని మంచిగా రుద్దండి. ఆ ప్లేస్లో రుద్దినట్లయితే మీకు ఎండ నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. ఇంతే అనుకుంటున్నారా? ఇంకా మనకి ఎక్కడైనా నొప్పి ఉన్నట్లయితే, నొప్పి ఉంటే ఏం చేయాలంటే, నొప్పి బాగా వస్తుంది అసలు నడవడానికి వీలవ్వట్లేదు కాలుకి అనుకోండి, లేదనుకో చెయ్యికి ఏదైనా దెబ్బ తాకి నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలంటే కలబందను వేడిగా కాపండి, స్టవ్ మీద పెట్టి కాపండి. అంటే మనకి ఎంత వేడి
తగులుతుందో అంత వేడిని తీసుకొచ్చి మన ఏంటంటే నొప్పి ఉన్న చోట ఒక అరగంట సేపు ఉంచినట్లయితే మన నొప్పి అనేది మాయమవుతుంది. చూస్తున్నారు కదా కలబందతో ఎంత మంచి టిప్స్ ఉన్నాయో. మనకు ఇంకా చాలా బాగా టిప్స్ ఉన్నాయి, ఇక ముందు ముందు చెప్పుకున్నాము. ఇంకా మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను. ఈ కలబంద టిప్స్ నచ్చినట్లయితే తేజ వరల్డ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.